గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై బిఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్ విత్ 35 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వల్లభనేని వంశీపై SC/ST అట్రాసిటీ కేసు, కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు కేసులు కూడా పెట్టారు. అటు వంశీపై కిడ్నాప్, దాడి, SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు పటమట పోలీసులు. ఇదిలా ఉంటే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొద్ది రోజుల కిందట ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ విత్డ్రా చేసుకోవడం సంచలనమైంది. అయితే సత్యవర్ధన్ను బెదిరించడం వల్లే కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇవాళ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటు హైదరాబాద్లో వంశీని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది.